మాతృదేవోభవ. అమ్మనెదందలంతు విపదంధ తమస్సుల వేళ ప్రేమ దీపమునెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమున దెల్పు వ్యాసపీఠమునెదందలంతు కమఠంపు నివృత్తిను సంగి ప్రోవగన్ మా అమ్మనెదందలంతు. 1816 భాగం చిట్ట చివరి భాగంలో కృతజ్ఞతాపూర్వకంగా మనం వ్యాసుడు మొదలు ప్రేక్షకుల వరకు అందరికీ నమస్కారం చేద్దాం. ముందుగా వేదవ్యాస మహర్షి మునియై ఎంవడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై. మునియై ఎంవడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెనో. మునియై ఎంవడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. ఆ వ్యాసుదలంతు ముక్తిబధని శ్రేణిన్ పదంబోనగన్. ఆ వ్యాసుదలంతు ముక్తిపథని శ్రేణిన్ పదంబోనగన్. కవిత్రయంలో మొదటివాడు 21,697 పద్య గద్యాలతో భారతం మనకు అందడానికి మూలమైనటువంటి మహానుభావుడు, ఆంధ్ర సాహిత్యానికే మూల విరాట్ అయినవాడు ఆదికవి నన్నయ్య. యతియున్బ్రాసయునేత్రయుగ్మముగా సాయం వేళ కెంజాయలో శృతి మార్గమున శబ్దమర్థమును సంశోధించుచున్ సాగుచున్. శృతి మార్గమున శబ్దమర్థమును సంశోధించుచున్ సాగుచున్. ద్యుతిమత్క్షీరములు ఆర్ద్రభావములుగా దోసిళ్లలో నింపుచున్. ద్యుతిమత్క్షీరములు ఆర్ద్రభావములుగా దోసిళ్లలో నింపుచున్. గతి సాగించెడి పద్యధేనువు గతిన్ కన్పట్టు నన్నయ్యనాన్. గతి సాగించెడి పద్యధేనువు గతిన్ కన్పట్టు నన్నయ్య. నాటకీయమైన తన రచనాశైలితో 15 పర్వాల భారతాన్ని మనకు అందించి చిట్ట చివరి పర్వం చిట్ట చివరి పద్యం వరకు ఎక్కడా విసుగు రాకుండా అచ్చ తెలుగులో మనకు అందించినటువంటి మహానుభావుడు తిక్కన అవసరమైన చోటు సంస్కృత ప్రౌఢత్వాన్ని చూపించి ఉభయ కవి మిత్రునిగా తాత్విక మహాకవిగా పేరొందినవాడు తిక్కన. ఎంత కీర్తిస్తే సరిపోతుందండి ఆ మహానుభావుని. హరిహరనాథ తత్వమున కారతులెత్తిన సౌమ్యశీలి. హరిహరనాథ తత్వమున కారతులెత్తిన సౌమ్యశీలి. కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి. కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి. భాసుర సురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి. భాసుర సురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి. అంబరమును భూమితో గలిపి పద్యములల్లెను తిక్కనార్యుడే. అంబరమును భూమితో గలిపి పద్యములల్లెను తిక్కనార్యుడే. అటువంటి మహాకవి కవి బ్రహ్మ తిక్కనకి నమస్కారం. ఎర్రాప్రగడ కథాభాగం చిన్నది అనుకోవద్దు, అరణ్యపర్వ శేషం అనుకోవద్దు. వారిధి లాంటి కవి వారధిగా ఉండడానికి ఒప్పుకున్నాడు. ఎంత త్యాగమూర్తి! ఉభయుల కవితా రచనల్ని పరికించి ఉభయ శైలులకు సమన్వయం, 2 రకాల శైలులకి సమన్వయం చెందే విధంగా రచన చేశాడు. ఎంత గొప్పవాడు! దువ్విన పాపటన్ మిగిలి దుందుడు గొప్ప నటించు వెండ్రుకల్. ఆంధ్ర మహాభారతం సరస్వతీదేవిగా ఒక సాధ్వీమణిగా భావింపబడితే అప్పుడు ఈ భావంలో లోతేమిటో తెలుస్తుంది. ఆంధ్ర మహాభారతం ఒక సాధ్వీమణి అయితే నన్నయ్య తిక్కనలనే 2 కుమారులు ఆవిడికి పాపట దువ్వి 2 పాయలుగా జడవేశారు. అప్పుడు ఇంకో గమ్మత్తు జరిగింది.
దువ్విన పాపటం మిగిలి దుందుడు కొప్ప నటించు వెండ్రుకల్ క్రొంవిరులట్లుగా అదురిమి కుంకుమ రేఖల తీర్చగా. దువ్విన పాపటం మిగిలి దుందుడు గొప్ప నటించు వెంట్రుకల్ క్రొవ్విరులట్లుగా అదురిమి కుంకుమ రేఖల తీర్చగా. నిజంబు అవ్వ అరణ్య పర్వ కవి వారిధి వారధి అయిన వాడు వేరెవరుకో. అవ్వ అరణ్య పర్వ కవి వారిధి వారధి అయిన వాడు వేరెవరుకో. ప్రబంధ పరమేశ్వరుడొక్కడు దక్క తెలుగునన్. నన్నయ్య తిక్కనిద్దరూ ఆంధ్ర మహాసరస్వతికి పాపట తీసి 2 పాయలతో జడవేద్దామని చూస్తే ఆ మధ్యలో కొన్ని వెంట్రుకలు అటు పడకుండా ఇటు పడకుండా అల్లల్లాడుతూ అలా ఉండిపోయాయి. అవి చూశాడు ఆయన. ఇవి అటు పడ్డం లేదు ఇటు పడ్డం లేదు, ఇలా మిగిలిపోయాయి. వీటిని మరి ఆవిడ సౌందర్యానికి ఆటంకం కాకుండా అందంగా తీర్చిదిద్దాలి అంటే కాస్త దువ్వి తలలో పెట్టుకున్న పువ్వులలా అలంకారం చేసి ఆ పైన కుంకుమ రేఖ తీర్చామంటే హాయిగా సింధూరపు రేఖ ఆ సీమంత ప్రదేశంలో ఎంత బాగుంటుంది అని ఆ సింధూరపు రేఖగా అరణ్యపర్వశేషాన్ని రచించాడు మహానుభావుడు. దువ్విన పాపటం మిగిలి దుందుడు గొప్ప నటించు వెంట్రుకల్ క్రొవ్విరులట్లుగా అదురిమి కుంకుమ రేఖల తీర్చగా. నిజంబు అరణ్య పర్వ కవి వారిధి వారధి అయిన వాడు వేరెవరొకో. ప్రబంధ పరమేశ్వరుడొక్కడు దక్క తెలుగునన్. ప్రబంధ పరమేశ్వరుడొక్కడు దక్క తెలుగునన్. వారిధి స్వయంగా సముద్రం లాంటివాడు, హరివంశం, రామాయణం, నృసింహ పురాణం లాంటి కావ్యాలు రచించినవాడు. అటువంటి వాడు 2 కవుల మధ్య వంతెనగా ఉండడానికి అంగీకరించాడే. ఇంత త్యాగమూర్తి ఎవరుంటారండి? అటువంటి ఎర్రాప్రగడికి నమస్కారం. 1816 భాగాల భారతానికి సారం ఏమిటి? నాకు ఎప్పుడూ భారత సారంగా గుర్తొచ్చేవి 2 పద్యాలు. ఇన్ని పద్యాలు చదివినటువంటి వ్యక్తిగా ఈ 2 కర్తవ్యాలు 2 కళ్ళలా మనం గుర్తుపెట్టుకుంటే చాలు అనిపించింది. ఒకటి ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు అన్నమాట, రెండవది శాంతి పర్వంలో భీష్ముడు అన్నమాట. ముందు శ్రీకృష్ణుడు అన్నమాట. సమాజంలో మన కర్తవ్యం ఏమిటో చెప్పాడు మహానుభావుడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ. దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని. దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని. ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. ధర్మానికి అధర్మం వల్ల, సత్యానికి అసత్యం వల్ల చేటుఘటిల్లుతున్నప్పుడు మానవులు, మేధావులు, బలవంతులెవరూ చూస్తూ ఊరుకోకూడదు. నేను ఎప్పటి నుంచో చెబుతున్న మాటే ముగిస్తూ మళ్ళీ చెబుతున్నా. రాసేవాళ్ళు రాయండి, కూసేవాళ్ళు కుయ్యండి. కత్తి దూసేవాళ్ళు దూసినా తప్పు లేదు. అటువంటి ప్రపంచం ఇది. లేకపోతే భారతీయ సంస్కృతి మీద ఏకధాటిగా జరుగుతున్న దాడి ఆగదండి. అందుకని మనం ఎదిరించవలసింది. దాన్నే కృష్ణుడు చెబుతున్నాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ. వ్యవస్థ చెడిపోతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? మాకెందుకని రేపు మన ఇంటి మీదకే వస్తుంది ఈ ప్రమాదం. అలా ఊరుకుంటే ఏం జరుగుతుంది? దక్షులెవ్వారలు ఉపేక్ష చేసి. సామాన్యులు వేరు, వాళ్ళు ముఖ్యమే వేలేసుకుంటారు, ముడుచుకుంటారు, పడుకుంటారు. కానీ మేధావులు, బలవంతులు, ధనవంతులు అలా ఊరుకుంటే వారల చేటుకు కానీ వాళ్ళే చెడిపోతారు చివరికి. కానీ దైవం ఊరుకోదన్నాడు. ధర్మ నిస్తారకమయ్యు, ధర్మాన్ని తరింపజేస్తూ, సత్యశుభదాయకమైన సత్యాన్ని నిలబెడుతూ, ప్రజ్వలింపజేస్తూ భగవంతుడు ఖచ్చితంగా ఉదయిస్తాడు. కానీ మన పని మనం చేయనందుకు మనకి జరిగేది మనకి జరిగిపోతుంది. అదే మన పని మనం చేస్తూ ఉండగా భగవంతుడు అవతరిస్తే నేను రాకముందే అంతా చక్కబెట్టాడండి, దారి ఏర్పాటు చేశాడు అని భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని మనం సమాజం పట్ల మన కర్తవ్యాలు మనం నిర్వర్తించాలి. నిర్లిప్తంగా ఉండడం మంచిది కాదు. అది భారతం సారాంశం. ఇంకొకటి శాంతి పర్వంలో భీష్ముడు చెప్పిన మాట. మనలో చాలామందికి చాలాసార్లు సందేహం వస్తుంది, ఎంత చెప్పినా సరే. పురుష ప్రయత్నం గొప్పదా, దైవానుగ్రహం గొప్పదా?
ఏదైనా సరే రాసిపెట్టుంటే వస్తుందమ్మా, మనం ప్రయత్నిస్తే అవుతుంది ఏమిటి అని మాట్లాడేవాళ్ళే మన దేశంలో చాలా ఎక్కువ. ఏదో కొద్దిమంది మాత్రం మనం చేసుకోవడాన్ని బట్టే ఉంటుందండి, మన ప్రయత్నం మనం చేయాలి, దేవుడి గాల్లో దీపం పెట్టి దేవుడు అని ఇదే భారం అంటే కుదురుతుందని కొంతమంది అంటారు. ఈ రెండిటికి సమన్వయంగా భీష్ముడు శాంతి పర్వంలో ధర్మరాజుకు చెప్పిన మాట నాకెప్పుడు నా రెండవ కన్నులాగా గుర్తొస్తూ ఉంటుంది, నాకు స్ఫురింపజేస్తూ ఉంటుంది, నాకు ఆ స్ఫురణలో ఉంటుంది. ఈ 2 పద్యాలు నాకు 2 కళ్ళు భారతం మొత్తం మీద. వినుము ఉద్యోగము రెంటి ఎందు పరము ఉర్వీనాథ, ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగ ఫలసిద్ధులు చేకును. మానుషంబునకొక్కొక్కడ పాటు దప్పిన వగల్బందంగరానీక, మానుషంబునకొక్కొక్కడ సిద్ధి దప్పిన వగల్బందంగరానీక, అప్పని దైవోపహతంబుగా గనుట భూపాలార్హ వృత్తంబగును. రాజకీయంలోనూ పరిపాలనలోనే కాదు, జీవితంలో కూడా ఇది చాలా ముఖ్యం. ధర్మరాజ విను, ఉద్యోగము రెంటి ఎందు పరము. ఉద్యోగం అంటే ప్రయత్నం, అందుకే భారతీయ సారం ఉద్యోగం అన్నారు. ఉద్యోగే విదురోక్తయ అన్నారు, తత్ర సనత్సుజాతీయం అన్నారు, తత్ర శ్లోక చతుష్టయం అన్నారు. భారతం సారంలో ఉద్యోగ పర్వం ఎందుకు చెప్పారండి? భగవద్గీత ఉన్న భీష్మ పర్వం చెప్పచ్చే, విష్ణు సహస్రం ఉన్న అనుశాసనిక పర్వం చెప్పచ్చే, సనత్సుజాతీయం ఉన్నటువంటి ఉద్యోగ పర్వాన్ని ఎందుకు చెప్పారు? ప్రయత్నమే మనిషి జీవిత లక్షణం. ఉద్యోగం పురుష లక్షణం అంటే జాబు చేయడం కాదు, ప్రయత్నం చేయడమే మానవ లక్షణం. అది పురుష అంటే మగవాడు కాదు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం చేయడం మానవ లక్షణం అని ఇప్పుడు మామూలు తెలుగులో మనం చెప్పాలి, లేకపోతే అపార్థాలు వస్తాయి. అయితే ఈ రెండిట్లో దైవానుగ్రహం ఉద్యోగ ప్రయత్నంలో ఏది గొప్పదని భీష్ముడు చెబుతున్నాడు అంటే, అపరదైవ భక్తి కలిగిన వాడు వినుము, ఉద్యోగము రెంటి ఎందు పరము, రెండిట్లో ప్రయత్నమే గొప్పతన్నాడు. ఉర్వీనాథ ఎలా గొప్పది? ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు చేకూరు. ప్రయత్నం చేస్తేనే కదయా పరిస్థితులు కలిసి వచ్చేది. ఆ దైవం అంటే పరిస్థితులే, పైన ఎవరు కూర్చుని అలా చేయబెట్టి మన ఆశీర్వదించరు. దైవం అంటే సామాజిక పరిస్థితులు, అందరిలో ఉండే ఆత్మ. అది మనకు అనుకూలం కావాలంటే దైవ ప్రార్థన చేయాలి, మన పని మనం చేస్తూ ఉండాలి. ప్రార్థన ద్వారా అందరి మానసిక బుద్ధులు ఆలోచనలు మనకు అనుకూలమయ్యేలా ఆ దివ్య శక్తి చూస్తుంది. ఎందుకంటే చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక, ఆ బ్రహ్మకీటజనని వర్ణాశ్రమ విధాయని, అందరిలో ఉన్నది ఆ శక్తి. కాబట్టి ఆ శక్తిని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి మనస్సులో. భౌతికంగా కర్తవ్యం చేయాలి. ఈ కర్తవ్యం వల్లే అంతా అయిపోతుంది అనుకోవడం పొరపాటు. అలాగే కేవలం ఏమీ చేయకుండా ఆవిడేదో ప్రార్థనకి పడిపోయి అనుగ్రహిస్తుందనుకోవడం అంతకంటే పొరపాటు. వినుము, ఉద్యోగము రెంటి ఎందు పరము ఉర్వీనాథ, ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు చేకూరు. ప్రయత్నం చేస్తే పరిస్థితులు కలిసిస్తే ఆ పని అవుతుంది. మానుషంబునకు ఒక్కొక్కడ సిద్ధి తప్పినా, ఎప్పుడైనా పురుష ప్రయత్నం పని చేయకపోతే ఏమనుకోవాలి? మానుషంబునకు ఒక్కొక్కడ సిద్ధి తప్పిన వగల్బందంగా రానిక ఏడుస్తూ కూర్చోవద్దు, నిరాశకు లోను కావద్దు, నిస్పృహకు లోను కావద్దు. ప్రయత్నాలన్నీ ఫలించవు. ఎందుకంటే ఒక ఉద్యోగానికి 10 మంది ప్రయత్నం చేస్తారు. కొందరు ప్రయత్నాల వల్ల లభించవచ్చు, అక్కడ ఏదైనా అవినీతి జరగచ్చు, ఏదో జరగచ్చు. మనం ఏదైనా చిన్న పొరపాటు చేసి ఉండొచ్చు, దాన్ని సవరించుకోవాలి. అంతేగాని యోగం లేదనుకుంటే అలాగా. ఆ పని దైవోపగతంబుగా గనుట వగల్బందంగా రానిక, ఊరికే ఏడుస్తూ కూర్చోకుండా దైవోపగతం, పరిస్థితులు కలిసి రాలేదంటే దురదృష్టం, అంటే పరిస్థితులు కలిసి రాకపోవడం. భూపాలార్హ వృత్తంబగున్, అదే రాజులైన వాళ్ళు ఎవరైనా ఈ పని చెయ్యాలి అన్నారు. ఇది మనం చేయడానికి వీలుగానే నేను ఎంచుకున్న ప్రణాళిక సామాజిక వ్యాఖ్య. ఎందుకు? భయమును ద్రోలుచున్ తెలివి పాండితి శాస్త్ర నిరూఢి తత్వచింతయును చరిత్ర పాఠములు ధర్మము సర్వము. వీళ్ళ ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో విశేషాలు ఉన్నాయి, మానవ జీవితంలో ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి. ఇవన్నీ నిత్య జీవితానికి అన్వయం కావట్ల. సైన్సే జీవితమే, వేదాంతమే జీవితమే, చదరంగమే జీవితమే, క్రికెట్టే జీవితమే, సినిమాయే జీవితమే. అదే అయ్యాక ఇంకెందుకండి? నీ జీవితానికి ఉపయోగపడకపోతే ఆ సినిమా ఎందుకు చూస్తున్నావు? సరదా కోసం సరదా ఎంతసేపు? ఆ సరదా జీవితంలో ఒక భాగం, కానీ సరదాయే జీవితం కాదుగా. ఆటలు గొప్పవే, ఆడవలసింది. ఆటలు ఎందుకు? శారీరక ఆరోగ్యానికి, దృఢత్వానికి. అంతకుమించి ఆటల వల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ ఒక ప్రయోజనం ఉంది. ఓడిపోవడం గెలవడం అనేది అనేక సార్లు జరుగుతాయి. కాబట్టి రెండింటినీ సమానంగా తట్టుకునే శక్తి ఆటల వల్ల వస్తుంది. అది జరుగుతుందా లేదా చూడాలి. తెలివి పాండితి శాస్త్ర నిరూఢి, భయము నొద్రోలుచున్ తెలివి పాండితి శాస్త్ర నిరూఢి తత్వచింతయును చరిత్ర పాఠములు ధర్మము సర్వము నిత్య జీవితాన్వయమును పొందకున్న ఎడ నాకవి వ్యర్థముగా గదోచు.
సర్వము నిత్య జీవితాన్వయమును పొందకున్న ఎడ నాకవి వ్యర్థముగా గదోచు ఆ భయమే రచింపజేసినది ఆ భయమే వచింపజేసినది భారత భాగములు ఇన్ని వందలు ఆ భయమే వచింపజేసినది భారత భాగములు ఇన్ని వందలు. ఎంతో శాస్త్రజ్ఞానం ఉంది, ఎంతో చరిత్ర ఉంది, ఎంతో తత్వశాస్త్రం ఉంది మనకి. ఏది నిత్య జీవితానికి అన్వయం కాకపోతే వృధా అయిపోతున్నాయి. ఊరికే మా దేశంలో ఇన్నున్నాయని చెప్పుకోవడం కానీ ఎవరు అనుసరించరు, ఆచరించరు. ఇవన్నీ నిత్య జీవితాన్వయమును పొందకున్న ఎడ నాకేవి వ్యర్థముగా గదోచు. ఆ నిత్య జీవితాన్వయం పొందడం కోసమే సామాజిక వ్యాఖ్య అని పేరు పెట్టి మీకు 1816 భాగాలు చెప్పగలిగాను మా అమ్మ దయ వల్ల, పలుకులమ్మ దయ వల్ల. భారత భాగములు ఇన్ని వందలు ఇంత చెప్పగలిగామంటే భయం కూడా ఒక కారణం. ఏమైపోతుందో లోకం, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇవి అందకపోతే ఏమైపోతుందో, ఇంత గొప్ప జ్ఞానం ఉంది, మనం చదువుకున్నాం, మనకి తెలుసు, అందించకపోతే ఎలాగ అని మధ్యలో ఎన్నో రకాల ఆటంకాలు వచ్చాయండి. కొన్ని సందర్భాల్లో అసలు నేను ఇంక చెప్పలేనేమో అనుకున్నాను నేను. ఒకటి, నాలో కూడా ఉన్న పట్టుదల, ఆటంకాలను ఎదిరించాలి, మనకి విఘ్నేశ్వరుడు దయ ఉంది అనేది ఒకటి. రెండవది, అసలు ఈ సెంటిమెంట్లను బద్దలు కొట్టాలి. భారతం ఎవరు చెప్పినా మధ్యలో ఆగిపోతుంది, వారికి ఏదో అవుతుంది, ఈ నమ్మకాన్ని బద్దలు కొట్టాలి ముందు. నాకు ఆ పిచ్చి నమ్మకాన్ని బద్దలు కొట్టడం మహాసరదాగా ఉంటుంది. దానికోసం ఎంత సాహసమైనా చేస్తాను. జాతి చైతన్యవంతం కావాలి, చేదస్థంలో మునిగిపోకూడదు. ఎన్ని ఇబ్బందులు ఎన్ని రకాలుగా రాని, ఇంకా ఇవి చెప్పుకునేవి కాదు. ఇప్పుడు చెప్పి తీరాలి. ఇది ముగించే వరకు మనం ఏం మాట్లాడద్దు, ఇదే చెప్దాం అంతే అని అనేక రకాలుగా పట్టుదల పెట్టానండి. రోజు మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, నాకు మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, పెద్దలకు కొంతమందికి తెలుసు పడిన పాటలు ఏమిటో. రోజుకి 3-4 గంటలు నేను భారతానికి కేటాయించాను. ఇక్కడ చెప్పేది అరగంటే మీకు. రోజుకు 3 గంటల పైన నేను సంస్కృత భారతం చదవాలి, తెలుగు భారతం చదవాలి, వ్యాఖ్యానాలు చదవాలి. పైగా నాకు యోగ వాసిష్టం, శివానంద లహరి, సౌందర్య లహరి, శ్రీశ్రీ కవిత్వం సహా అన్నీ ఇష్టం. అనేక రకాల విషయాలు అందులోకి రావాలి. ఓ సమన్వయం అవుతుంది. వేదాంత రెండిమన్ లాంటి స్తోత్రాలు ఇవి చదవాలి. అన్వయం వివేకానందుడి రచనలు, అప్పటికప్పుడు తోచేటువంటి అనేక రకాల తెలుగు పద్యాలు, మధ్యలో ఆసు పద్యాలు, ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం. అది ఎలా చెప్పగలిగాము? ఆ వాగ్దేవి కటాక్షమీక్షణముచే ఆత్మీయతన్ భక్తి టీవీ వారిచ్చిన స్వేచ్ఛ చేత ఆ వాగ్దేవి కటాక్ష వీక్షణముచే ఆత్మీయతన్ భక్తి టీవీ వారిచ్చిన స్వేచ్ఛ చేత తితిదే విద్వాంసులందించు టీకా వైశిష్ట్యము చేత. తీతిదే వారు ప్రచురించిన 15 సంపుటాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఆ వాగ్దేవి కటాక్ష వీక్షణముచే ఆత్మీయతన్ భక్తి టీవీ వారిచ్చిన స్వేచ్ఛ చేత తితిదే విద్వాంసులందించు టీకా వైశిష్ట్యము చేత. ఇప్పుడు చూడండి ఒక చమత్కార ప్రయోగం. రవిదిగ్లౌ శాస్త్రభాగంబులన్ యావత్ భారతమున్ వచించితిని ధన్యం వయ్య జన్మంబికన్. వాగ్దేవి కటాక్షం చేత, భక్తి టీవీ వారు నిజంగా నాకు ఇచ్చిన స్వేచ్ఛ చేత నేను ప్రత్యేకంగా నమస్కారాలు చెప్పుకోవాలండి. నాకు అంతా ఇంత స్వేచ్ఛ ఇవ్వలేదు. ఏనాడు ఎవ్వరూ 1816 భాగాల్లో ఒక్క భాగంలో ఎవరు వేలు పెట్టని నేను చూడలేదు. వారు ఇచ్చిన స్వేచ్ఛ ఇంత అంతా కాదు. మహా అయితే వారికి నచ్చకపోతే ఎవరైనా తగ్గించుకున్నారేమో నాకు తెలియదు. కానీ మీరు ఇది చెప్పడానికి వీల్లేదని ఒక్కసారి కూడా ఎన్టీవీ చౌదరి గారు కానీ, సీఈఓగా ఉన్న రఘుబాబు గారు కానీ, ఈ శాఖ వరకు చూస్తున్న రమేష్ సజ్జన్ కానీ, మరి ఎవరైనా ఎడిటర్లు కానీ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం బాగోలేదు, ఇలా చెబుతారా, మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ మాట రాలేదండి. వారి సౌజన్యానికి నమస్కారం అండి. నిజంగా నేను కూడా వారికి అలాగే నేను చెప్పేది చెప్పనండి, మీకు నచ్చకపోతే తీసేసుకున్నాను. అలాగే పాపం ఉంచారు, అలా చేశారు. అంచేతన ఆత్మీయతను భక్తి టీవీ వారిచ్చిన స్వేచ్ఛ చేత తితిదే విద్వాంసులు అందించు టీకా వైశిష్ట్యము చే. తితిదే విద్వాంసులు ఎంత నాకు ఆ సహకారం అందించారండి. వారి పుస్తకాల కారణంగా చెప్పగలిగాను. రవి గ్లౌ శాస్త్ర భాగాలు, ఇదో చమత్కార ప్రయోగం. రవి అంటే సూర్యుడు, ఒక్క సూర్యుడే కదా, ఒకటంక వేయండి. దిక్కు అంటే దిక్కులు 8 అంకె వేయండి, 18. ఆ పైన గ్లౌ అంటే చంద్రుడు ఒక్కడే కదా, ఒకటి వేయండి, 181. ఆ పైన శాస్త్రాలు 6, అందుకని 6 వేయండి, 1816. 1816 భాగాలు చెప్పానడానికి ఇదో ప్రయోగం. పూర్వకవులు ఇలాగే చెప్పేవారు సరదాకి. రవి గ్లౌ శాస్త్ర భాగం ఉలన్ యావద్భారతమున్ వచించితిని ధన్యం వయ్య జన్మంబికన్ చేరితి నూరడి తిని చింతలు దీరెడి దారి చూపితిన్ తేరితి పద్య విద్య గడిదేరితి మీయొడి నాట్యమాడితిన్ కోరిన వెళ్ళ చెప్పి తిని కోపము చూపితి తిట్టిపోసి తిన్.
చేరితి నూరడించి తిని చింతలు దీరిడి దారి చూపి తిని తేరితి పద్య విద్యగడిదేరితి మీయుడి నాట్యమాడి తిన్ కోరిన వెల్ల చెప్పి తిని కోపము చూపితి తిట్టిపోసి తిని మీ రసదృష్టి ఎంతో గణనీయము మీ రసదృష్టి ఎంతో గణనీయముగాదే భరించినారుణన్ మీ రసదృష్టి ఎంతో గణనీయముగాదే భరించినారుణన్ ఇంత చరిత్ర వింటిరి ఇది ఏ మరి ఇంతగా చెప్పవచ్చు ఈ అంతములేని కావ్యమునకక్కడో ఇక్కడో చుక్కబెట్టి ఏకాంత మహాపథముల అనంతముగా పయనింపనిండు ఏకాంత మహాపథముల అనంతముగా పయనింపనిండు ఒక్కటే మాట అండి చివరిగా చెబుతున్నది వేదాంతము నిత్య జీవితమునందు అనుభూతికి తెచ్చుకొండికన్ ఇంత చరిత్ర వింటిరి ఇది ఏ మరి ఇంతగా చెప్పవచ్చు ఈ అంతములేని కావ్యమునకు అక్కడో ఇక్కడో చుక్కబెట్టి ఏకాంత మహాపదముల అనంతముగా పయనింపనిండు వేదాంతము నిత్య జీవితమునందు అనుభూతికి తెచ్చుకొండికన్ చాలామంది అడుగుతున్నారు తర్వాత ఏం చెబుతారండి అని ఇప్పుడు చెబుతా ఖాళీలన్నీయు భారతావృతములై కనబట్టెను ఈ కావ్య పంథాలో సాగిన ఎంతకాలమును నాకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే భారతం గురించి ఆలోచించేవాడిని అవే చదివేవాడిని ఖాళీలన్నీయు భారతావృతములై కనబట్టెను ఈ కావ్య పంథాలో సాగిన ఎంతకాలమును ఏనాడేది కర్తవ్యము పాళీ నిర్ణయమున్ బొనర్చినది ఏనాడేది కర్తవ్యము పాళీ నిర్ణయమున్ బొనర్చినది ఇక ఈపై చంద్రమౌళీశుడే మౌళీ చేయగనున్నవాడు ఈపై చంద్రమౌళీశుడు ఏ మౌళీ చేయగనున్నవాడు సకలమున్ వాని స్వాధీనము క్షేమము క్షేమమును కవిశేఖర భూషిత పద్య విద్యకున్ క్షేమము మీ రసజ్ఞతకు క్షేమమగున్ రచనా టెలివిజన్ క్షేమము క్షేమమును కవిశేఖర భూషిత పద్య విద్యకున్ క్షేమము మీ రసజ్ఞతకు క్షేమమగున్ రచనా టెలివిజన్ క్షేమము తెలుగు నేలలకు క్షేమము భారత దివ్యధాత్రికిన్ క్షేమము తెలుగు నేలలకు క్షేమము భారత దివ్యధాత్రికిన్ క్షేమము భూమికంతకును క్షేమము భూమికంతకును క్షేమము నేనిక పోయి వచ్చేదన్ అంకితమును గైకుమ్మా అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ శంకింపలేని ప్రేమలకు అంకితమగు జీవితమ్మా అద్వైతమ్మా నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు శారదా సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెదా వేనవేలు శారదా సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెదా వేనవేలు ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును భారతీ కృపన్ పచ్చగనుండు భారతీ కృపన్ పచ్చగనుండు ఇంక సెలవా ఇలువాకిలి చూసుకోవలెన్ ఇంక సెలవా ఇలువాకిలి చూసుకోవలెన్ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు.